మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చేయగలిగిన దేవుని పిల్లారా, ఈ దినం మన శనివారం కూడికలో ఈ విధంగా మన అందరం కూడా కూడుకొని దేవుని మాటలు వినటానికి, ధ్యానం చేసుకోవడానికి, అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం బట్టి గత శనివారం నుంచి ఇప్పటి వరకు మనల్ని దేవుడు కృపతో జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు ఉంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు మళ్ళీ తిరిగి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లరా, మరి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. బలహీనులము, అయోగ్యులము అయినప్పటికీ నీ దయాన్ని కనికరం మా ఎడలుంచి మా ప్రభు మా రక్షకుడైన యేసయ్యను కలువరి శిలువ కప్పు చెప్పి ఆయన సిందించిన రక్తము ద్వారా మా పాపం నుంచి మాకు విడుదల కలుగు చేసి అబ్బా తండ్రి అనే ఆత్మను మాకు దయచేసి నీ సన్నిధానంలో చేరి అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేయడానికి రాజులుగాను యాజక సమూహమైన పరిశుద్ధ జనముగాను మమ్మల్ని చేసి నీ సన్నిధానంలో మొరపెట్టగలిగే భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకోబోతుండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం, వాక్యానుసారంగా బ్రతకడానికి కృపను అనుగ్రహించమని చెప్పుతున్న నాకునైనా పరిశుద్ధాత్మ చేత నింపి మీరు మాతో మాట్లాడి మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. జీవం కలిగిన దేవుని పిల్లారా, ఈ దినం మనం కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ఒక అంశాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. శోధన సహించు వలన మనకు కలిగే మేలేంటి అంటే, శోధన అంటే శ్రమ లేకపోతే బాధ, ఇవి మనకు కలిగినప్పుడు వాటిని మనం సహిస్తేనంట మనకు వచ్చే మేలేంటి అంటాం. మనం ప్రతిదీ కూడా దేవుని పిల్లారు ఈ లోకంలో కూడా ఒక పని చేసేటప్పుడు ఈ పని చేసిన తర్వాత నాకు వచ్చే మేలేంటి, నాకు వచ్చే లాభం ఏంటి, నాకు ఉపయోగం ఏంటని ప్రతి దానిని కూడా మనము ఆలోచించి ఒక పని చేస్తూ ఉంటాం దేవుని పిల్లరా. మరి దేవుడు కూడా మీకు శోధన వస్తుంది, మీరు సహించాలా అనని దేవుడు కూడా మనకి చెప్తున్నాడు. సరేలయ్యా, శోధన సహిస్తాము, సహించటం వలన మాకేంటి మేలు ప్రభువా అన్నామనుకో, మనకి మహానుభావుడైన యేసయ్య చక్కగా చెప్తాడు. యేసయ్య మహానుభావుడే మనకి చక్కగా చెప్తాడు. మీరే కాదు నాయనా, మీరే కాదయ్యా సహోదరులారా, నేను కూడా శ్రమ అనుభవించి నేను కూడా ఆ శ్రమ వలన ఒక మేలులు పొందాను, ఒక ఆనందాన్ని పొందాను. తిరిగి నా తండ్రి సన్నిధానంలో కుడిపాశాను కూర్చొని నేను కూడా చాలా ఆనందంగా ఉన్నానని మన కోసం ప్రాణం పెట్టి తిరిగి మృతుల్లో ఉంచి లేపబడిన యేసయ్య కూడా మనకు ఒక మంచి మాట తెలియచేస్తున్నాడు. అది ఏంటని మనం చూడగలిగితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఇక్కడ ఒక మాట ఏంటి అని చూడగలిగితే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రిందున్న వారిలో కానీ, ప్రతివాని నాలుక ప్రతివాని మోకాలు యేసు నామములో వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థం నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకుండునట్లు ఆయన దేవుడు ఆయనను అంటే యేసుక్రీస్తు వారిని అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటే పై నామముగా ఆయన ఉంచాడు అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు అనే మహానుభావుడికి కూడా అంట దేవుడంట హెచ్చించాడంట. కొన్ని 3 ఇచ్చాడు. అదేంటో తెలుసా? 3 ఇచ్చాడు మహానుభావుడైన యేసుక్రీస్తు వారికి. ఏంటి? పరలోకమందున్నలో వారిలో అంటే పరలోకమందున్న కోట్ల మంది దేవదూతలు కానీ, పరమునున్న ఆకాశంలో ఉన్న దేవదూతలు కానీ అందరంట అంటే పైనున్నవారు అని రాయబడింది. రెండవది ఏంటంటే భూమి మీద ఉన్నవారు అంటే భూమి, ఆకాశము, మనము కూడా కలిసి భూమి కింద ఉన్నవారు అన్నాడు. భూమి కింద ఏమున్నాయి దేవుని పిల్లలంటే చనిపోయి పరదేశంలో ఉన్నవారు. కానీ వీళ్ళందరూ కూడా మహానుభావుడైన యేసుక్రీస్తు వారి నామములోనంట మోకాళ్ళు వేయాలంట. తండ్రి అయిన దేవుని మహిమార్థం అంటే ఆయన స్తుతించడానికి, గణపరచడానికి భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయేమో, వాటన్నిటికంటే కూడా గొప్ప నామముగా యేసుక్రీస్తు వారి నామాన్ని దేవుడు
హెచ్చించాడు. అసలు యేసయ్యని ఇంతగా హెచ్చించడానికి యేసుక్రీస్తు వారు ఏం చేశాడయ్యా? ఆయన ఇంత గొప్ప స్థానంలో నువ్వు ఉంచావు. పైనున్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు అందరూ కూడా యేసయ్య ముందర మోకాళ్ళు ముని ఆయన నామమును ఘనపరచాలి, ఆయన నామంలో నిన్ను ఆరాధించాలని చెప్పేసి మాకు చెప్తున్నావు కదా. మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు నాయనా అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఇంకో భాగంలో మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మనం చూడగలిగితే, మన ప్రధాన యాజకుడు అంటే యేసుక్రీస్తు వారు, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనకి ఎన్ని బలహీనతలు అయితే ఉన్నాయో మన ప్రధాన యాజకుడైన యేసయ్యకు కూడానంట అన్ని బలహీనతలు ఉన్నాయంట. దేవుని పిల్ల అంటే మనకు కోపం ఉందా? ఆయనకు కోపం ఉంది. మనకు రోషం ఉందా? ఆయనకు రోషం ఉంది. ఏమంటే మనకు కుళ్ళుందా? ఆయనకు కుళ్ళుంది. అంటే ఈ శరీరానికి సంబంధమైన ఆలోచనలని మా భూమి మీద మనకు ఎన్నున్నాయో దేవుని పిల్లారా, మహానుభావుడైన యేసుక్రీస్తు వారికి కూడా ఈ శరీరాన్ని ధరించున్నాడు కనుక అన్నీ ఉన్నాయి దేవుని పిల్లారా. అన్నీ ఉంటే ఆయన ఏం చేయగలిగాడు? మన ప్రధాన యాజకుడు మనతో సమానమా? మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మన వల్లే సమస్త విషయాల్లో మన వల్లే శోధింపబడి ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు కనుక ఈ 3 లోకాల్లో పెద్ద అధికారం ఇచ్చాడు దేవుడు. గుర్తు పెట్టుకోండి. అంటే మనతో సమాన అనుభవాలు. ఒక వ్యక్తిని చూడంగానే అబ్బా ఎంత బాగున్నాడు అనుకుంటాం. ఒక నగలో లేకపోతే సృష్టిలో ఏదైనా చూడంగానే అబ్బో ఎంత బాగుందో అని అనుకుంటాం. అంటే లోకంలో మనకు శరీరానికి ఎలాంటి ఆలోచనలు కలిగిన ఒక వ్యక్తి ఏదైనా మనకు నచ్చని పని చేస్తే కోపం వస్తుంది, బూతులు తిడుతుంటాం, ఎదుటి మనిషిని కొడతాం, రక్కేస్తాం, అంటే మనకు నచ్చినవన్నీ మనం చేస్తాం. ఇలాంటివన్నీ కూడా మహానుభావుడైన యేసుక్రీస్తు వారికి కలిగి ఉన్నప్పటికీ దేవుని పిల్లారా, ఆయనంట ఏ పాపమును చేయలేదంట. ఆయన ఏ పాపం చేయలేదు గనుకనే పైనున్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు కూడా దేవుడు ఈ 3 భాగాల్లో కూడా యేసుక్రీస్తు వారి నామమును హెచ్చించి ఆయన ద్వారానే పరలోకమందున దేవుని స్తుతించే విధంగా దేవుని పిల్లారా ఆయన నామమును అంత గొప్పగా హెచ్చించాడంటే ఎందుకు? మనలాంటి శరీరము ధరించినప్పటికీ ఆయనలో ఏ పాపం అనేది లేదు కనుక ఈ 3 స్థానాల్లో ఒక గొప్ప విజయం అనేది ఆయన నామం భూమి మీద గొప్ప చేశాను అని చెప్తున్నాడు. దేవుడు ఏమైనా అన్యాయిస్తాడా? అస్సలు కాదు దేవుని పిల్ల. ఎందుకంటే యేసయ్యకి ఎంత గొప్పతనం ఇచ్చాడో మనకు కూడా అంత గొప్పతనం ఇవ్వాలనేదే దేవుని యొక్క సంకల్పము, ఆలోచన. ఒక కుటుంబంలో మనం చూడండి దేవుని పిల్లారా, కన్న తండ్రి ఉన్నాడు, 4 ఉన్నా 10 మంది ఉన్నా అందరిని సమానంగా ప్రేమిస్తాడు, అందరికి సమానంగా ఇస్తాడు, అందరికి సమానంగా ఏదైనా చెయ్యాలనుకుంటాడు. అంటే పరలోకమందున తండ్రి కూడా ఏంటి, భూమి మీద మన ఆలోచనలు బట్టి మన అందరిని కూడా యేసుక్రీస్తుని ఎంత ఉన్నత స్థలములో ఉంచాడో, ఎంత గొప్పగా ఆశీర్వదించాడో మనల్ని కూడా ఆ విధంగా ఉంచాలనేది దేవుని యొక్క సంకల్పం, ఆలోచన దేవుని పిల్లరా. అయితే ఇంకో భాగాన్ని మనం చూడగలిగితే యోబు గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని చూద్దాం దేవుని పిల్లరా. పాత నిబంధన గ్రంథంలో మనకు ఒక వ్యక్తిని ఎవరంటే యోబు అనే భక్తుడు కూడా శోధనలు వచ్చింది దేవుని పిల్లరా. ఎలాంటి శోధనలని మనం చూడగలిగితే 42వ అధ్యాయం దేవుని మనం చూడగలిగితే మరి యోబు గారికి కూడా ఒక భయంకరమైన శోధన వచ్చింది. ఏంటి ఆ శోధనని మనం చూడగలిగితే యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం, 42లో 12వ వచనం. ఈ యోబునంట దేవుడు మొదటి స్థితి కంటే లాస్ట్ స్థితికి బహు గొప్పగా ఆశీర్వదించినట్టు రాయబడింది దేవుని పిల్ల. అంటే మొదట 2000 గొర్రెలు అనుకో 4000 గొర్రెలు ఇచ్చాడంట. ఏమన్నా 4000 ఒంట్లు అనుకో 8000 ఒంట్లు ఇచ్చాడు. ఏమంటే అట్లా మనం దాసీలు 10,000 మంది అనుకో 20,000 మంది ఇచ్చాడు. అలాగనే పిల్లలు అంటే మనం చూడగలిగితే మొదటి స్థితి కంటే లాస్ట్ స్థితి 4 అంతలుగా ఆశీర్వదించాడు. ఈ 4 అంతలుగా ఆశీర్వదించడానికి కారణం ఏంటి? దేవుడు మనను కూడా ప్రార్థన చేస్తాం, నాయనా నన్ను ఆశీర్వదించు, బహుగా ఆశీర్వదించు, గొప్పగా
ఆశీర్వదించమని కన్నీరు గారుస్తుంటాము, ఏడుస్తుంటాం, దేవుడి దగ్గర బతిమలాడుకుంటాం. అసలు దేవుడు గొప్పగా ఆశీర్వదించాలంటే, గొప్పగా మనల్ని దీవించాలంటే, యోబుకు వచ్చినంతగా నాలుగింతల ఆశీర్వాదం కావాలంటే మనం కూడా మన జీవితంలో శోధన సహించేవారమై ఉండాలి దేవుని పిల్లారా. పోనీ మరి యోబు గారిని నాలుగింతలు ఆశీర్వదించడానికి ఆయన అసలు ఏం చేశాడు, ఆయన జీవితంలో ఎలాంటి శోధన వచ్చింది, ఆ శోధన వచ్చిన కాలంలో ఆయన ఏమి చేశాడని చెప్పి ఒక్కసారి మనం యోబు గారి దగ్గరికి వెళ్దాం. నాలుగింతలుగా ఆశీర్వదించాడు. మరి నాలుగింతల ఆశీర్వాదం నీకొద్దా? నాకైతే కావాలి దేవుని పిల్లారా. మీకు వద్దో కాదో నాకు తెలియదు, నాకు మాత్రం నాలుగింతల ఆశీర్వాదంతో పరలోకమందున దేవుడి దగ్గరికి వెళ్ళి నేను నిలబడాలని కోరుకుంటున్నాను. మరి మీరు ఏం కోరుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఆ నాలుగింతల ఆశీర్వాదం అసలు ఎలా వచ్చింది యోబు గారికి? ఒక్కసారి వెళ్ళి యోబు భక్తుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాయన యోబు గారు, అసలు నాలుగింతల ఆశీర్వాదం నువ్వు ఎలాగో పొందావు, అది నాకు కూడా కావాలని ఒకసారి మనం చూడగలిగితే యోబు గ్రంథం దగ్గరికి వెళ్ళి 1వ అధ్యాయము 6వ వచనం అండి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనం. ఈ 1వ గ్రంథం 6వ అధ్యాయంలో ఏమండి మనం 1:6లో ఏముందంటే, దేవదూతలు యెహోవా సన్నిధానానికి దేవదూతలు భూమి మీద నుంచి, అంటే ఇందాక ఒక మాట మాట్లాడుకున్నాం, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో భూమి కింద ఉన్న వారిలో కానీ అందరూ కూడా యేసునామమును స్తుతించాల్సిందారు. అంటే ఈ సృష్టి మొత్తం దేవదూతల చేత నింపబడింది. ఈ సృష్టి మొత్తం ప్రతిదినం మనం ఏం చేస్తుందో చూస్తుంది. అంటే ప్రతిదినం మన నుంచి వర్తమానం పరలోక రాజ్యానికి ఉజాయింపు. నేనే ఉన్నా, జూడితా గారు దొంగ మొహంది ఇవాళ ప్రభా పలానోళ్ళ మీద తాగా తీసుకొని అనరాని మాటలని అంటుందని చెప్పేసి దేవదూత ఎక్కడికి తీసుకెళ్తుంది? ఏమంటే మందిరంలేమో, ఏమంటే మందిరం పగిలిపోయేటట్టేమో నీ మాటలు చెప్తుంది. బయటకు వచ్చి తల్లికి తన నోరు చూడండి ప్రభా ఏ రకంగా ఉందని చెప్పేసి పరలోకానికి వర్తమానాన్ని తీసుకెళ్ళేదంటే దేవదూత ప్రతి క్షణము నా మీద కన్ను వేసి ఉంటుంది. అపవాది కూడా ప్రతి నిమిషం నా మీద కన్ను వేసి ఉంటుంది. దేవుని పిల్లారా, రక్షణ క్రీస్తుని నమ్మి రక్షణ పొందిన మనము చాలా భయము భక్తి కలిగి మన నోటిని, మన చూపుని, మన ఆలోచనను ఒళ్ళో దగ్గర పెట్టుకొని బ్రతకాలి దేవుని పిల్లారా. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నాడు, యోబు భక్తుడు భూమి మీద నుంచి అనేక మంది దేవదూతలు పరలోకంలో దేవుడు సభలోకి వెళ్ళిపోయినాయి. అపవాది కూడా భూమి మీద నుంచి వాళ్ళతో కలిసి దేవుని సభలోకి వెళ్ళిపోయినాడు, దేవుడి సన్నిధానానికి వెళ్ళిపోయింది. ఫస్ట్ అప్పుడు అపవాదిని అడుగుతున్నాను, ఎందుకు నాయనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, యెహోవా నువ్వు ఎక్కడ నుంచి వచ్చితివని వానిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరిగి అందులో సంచరించి వచ్చి తిని అనగానే అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఓహో భూమి మీద అటు ఇటు తిరిగి నువ్వు సంచరించేటప్పుడు యోబు అనే ఒకడు ఉన్నాడు భూమి మీద, వాడు ఊజు అనే దేశంలో ఉంటాడు. వాడు అసలు ఎలాంటి వాడు, ఎప్పుడన్నా విన్నావా వాడిని గురించి, చూసావా? పోనీ సంచరించేటప్పుడు ఎప్పుడన్నా నీకు కంటపడ్డా? పోనీ ఎప్పుడన్నా వాడిని విన్నావా చూసావంటే, ఎందుకు చూడాల, నేను బాగానే చూసాను వాడిని. వాడు ఎలాంటి వాడో తెలుసా? అందలాంటి వాడు కాదు. వాడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, అంటే నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించి భూమి మీద అలాంటి వాడు ఎవ్వడూ లేడు అనగానే అప్పుడు అపవాది ఏం చేసింది, యోబు నీ యందు ఊరకన ఏమనున్నాడా ఏంటి? ఏం కాదు, నువ్వు ఎన్ని కలిగి ఉన్నాయని, వాడు నీ యందు బహుభక్తి కలిగి ఉన్నాడని, నీకు ఏ ఆలోచనలు ఉన్నాయో, అంటే నువ్వు ఎలాగ నీతిపరుడివో, నువ్వెలాగ యథార్థపరుడు, నువ్వెలాగ నీతి న్యాయములు కలిగించి వాడిని ఉంటావో, వాడి దగ్గర ఉన్న గుణాలని నీయే కరెక్టే, నీ గుణాలన్నీ కలిగి ఉన్నాయని వాడు నీ కుమారుడని నువ్వేం చేసావు, చుట్టూ రక్షణ కంచి వేసి ఏ రోజున నన్ను లోపలికి వెళ్ళనిస్తున్నావా, వాడిని ముట్టనిస్తున్నావా, వాడిని కానీ వాడి సంపదను కానీ వారి కుటుంబాన్ని కానీ ముట్టనీయకుండా నువ్వు రక్షణ కంచి వేస్తేవే, వాడు ఎక్కడ కాలు పెడితే అక్కడ బహుగా ఆశీర్వదించి నువ్వు దీవిస్తున్నావు. ఇంకా చెప్పాలంటే వాడు కాలు ఎక్కడ పెట్టినా నేతిలో పడ్డట్టు అంత రుచికరంగా వాడి జీవితం ఉంది. దానిని బట్టి ప్రతిదినం నీకు బలులు అర్పిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిదినం నిన్ను ఆరాధిస్తున్నాడు అనే తల్లికి నిజంగా ఒక్కసారి దేవుడు ఆలోచించాడు. దేవుని పిల్లరా,
ఒక్కసారి ఆలోచించి, తండ్రి కూడా సాధారణంగా ఎవరైనా మాట్లాడుతూ, మా కొడుకు రూపాయి ఖర్చు పెట్టాడండి, వాడు చాలా మంచోడండి, వాడు ఎంత అద్భుతాడా అన్నప్పుడు ఎవరైనా స్నేహితులు అంటారు, ఒరే రూపాయి ఖర్చు పెట్టాడని నువ్వు అంటున్నావు కదా, ఒక్కసారి వాడి చేతికి డబ్బులు ఇచ్చి వాడిని వదిలిపెట్టరా కొన్ని రోజులు, వాడు ఎలాంటోడో తేల్చుకుందాం అప్పుడు అంటుంటారు. దేవుడు కూడా యోబును గురించి ఇలాంటివన్నీ చెప్పినప్పుడు, అపవాది ఇలా రివర్స్గా మాట్లాడినప్పుడు అప్పుడు ఒక మాట అన్నాడు, నేను కంచి తీసేస్తాను, వెళ్ళు, నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అని అన్నప్పుడు దేవుని పిల్లరా, ఆ క్షణంలోనే తన 10 మంది పిల్లలు చనిపోయారు. ఆ క్షణంలోనే దేవుని పిల్లారా తనకున్న పంట కానీ, గొర్రెలు కానీ, ఒంటెలు కానీ, మేకల మంద కానీ, తనకున్న ధనమునంతా కూడా దేవుడు అపవాది క్షణములో నాశనం చేసి, ఇవన్నీ దేవుడే చేశాడు, దేవుడే చేశాడు, దేవుడే చేశాడని దేవుని మీద నిందలేసినప్పుడు అప్పుడు యోబు గారు చేసిన పని ఏంటో తెలుసా? చక్కగా గుండు చేయించుకున్నాడు. చక్కగా 20వ వచనంలో చక్కగా గుండు చేయించుకున్నాడు. సాష్టాంగ నమస్కారం చేసి ఒక్క మాట అన్నాడు, నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చా, దిగంబరిగా అక్కడికి వెళ్ళిపోతా. ఇవన్నీ మధ్యలో పరలోకమందున నా తండ్రి యెహోవా నాకు ఇచ్చాడు. నా పిల్లలు ఇచ్చింది ఎవరు? ఆయనే కదా. నా పిల్లలు ఇచ్చింది ఆయనే కదా. ఆయన తీసుకుపోయాడు. మధ్యలో నాకెందుకు ఈ రాయబారాలు? అంతే కదా. ఆస్తినిచ్చింది ఆయనే కదా, తీసుకొని పోయింది కూడా ఆయనే. నాకెందుకు అంటే మనం ఉండగలుగుతామా దేవుని పిల్లారా? మీరు ఆలోచించి అసలు మనం అనగలుగుతాం మన భక్తి జీవితంలో? అదే మన పిల్లలకి ఎవరో నానికలుగు చేశారంటే ఊరుకుంటామండి? వాడి మీద పడి చంపేయం మనం. అసలు ముందు మనం హత్యకు మనం అంతకులుగా మారిపోతాం. చూడండి ఎంత నిబ్బరమైన మనస్తత్వం చూడండి. అంటే నేను పోగొట్టుకొని అన్నీ కూడా తిరిగి ఇవ్వగలిగిన వాడు ఆయనే. అందుకని అంటున్నాడు, ఇవన్నీ కూడా యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయాడు, యెహోవా నామముకు స్తుతి కలుగును కాక అని చక్కగా ప్రార్థన చేస్తూ కూర్చున్నాడంట దేవుని పిల్లారా. ఇవన్నీ చూసే తల్లికి అపవాదికి అంత బాధ కలిగిందని మీరు ఆలోచించండి. యోబు ఒక్క మాట వలన దేవుడు నాకు అన్యాయం చేశాడని కూడా పాపం చేయలేదండి. అంటే దేవుడు నాకు అన్యాయం చేశాడని మాటను వాడినా కూడా పాపము చేసినట్టే. అర్థమైందా? దేవుడు నాకు అన్యాయం చేశాడని మాట వాడినానంట మనం పాపము చేసినట్టే. ఏ మాట వలన కూడా యోబు మాట ద్వారానంట పాపం అనేది చేయలేదంట. అంటే యేసుక్రీస్తు వారు ఎలాగైతే పాపం చేయలేదో, తనకు శ్రమ వచ్చినప్పటికీ యోబు భక్తుడు కూడా తన శరీరముకు సంబంధించిన ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నోటి ద్వారా ఏ పాపం చేయలేదు కనుక అతనిని 4 అంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎవరు? యోబు గారిని. అలాగనే మరి యేసుక్రీస్తు వారు కూడా ఏ పాపం చేయలేదు కనుక ఆయనకు పరలోకములో భూమి కింద ఉన్న వారు కూడా ముగ్గురు కూడా ఆయన నామములో ప్రార్థన చేయాలని భూమి మీద అన్ని నామముల కంటే యేసుక్రీస్తు వారి నామాన్ని గొప్ప చేసినట్టుగా మనకు చూపించుతున్నాడు. వీళ్ళైతే బాగానే ఉంది ప్రభా, ఇప్పుడు భక్తి జీవితంలో మేమే ఉన్నాం, ఇందుకు మాకేమి ఇస్తావు బాబు అని వాడిని అడిగామనుకో, అంతే కదా. అంతే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఉండేది ఎవరు? యోబు గారి కాలం అయిపోయింది, యేసయ్య కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎవరి కాలం ఇది? మన కాలం. మన కాలంలో సరే వాళ్ళైతే పక్కన పెట్టి ప్రభా, ఇప్పుడు నా భక్తి జీవితానికే నేను పరీక్షించుకున్నాను, నా భక్తి జీవితంలో నేను కూడా నేర్చుకోవాలి కదా, వాళ్ళకైతే అవన్నీ ఇచ్చావు, ఇంతకు నాకేమి ఇస్తావు ప్రభా, మాకేమి ఇస్తావు ప్రభా అని మనం అడిగామనుకో, మనకు కూడా ఒక ఆఫర్ పెట్టాడు దేవుడు. మన భక్తి జీవితంలో కూడా మనకు కూడా దేవుడు కొన్ని ఇవ్వాలనుకున్నాడు దేవుని పిల్లరా. అవి ఏంటి అని మనం చూడగలిగితే, ఒక్కసారి మనం చూడగలిగితే యాకోబుకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబులకు రాసిన పత్రిక 1:12 చూడండి. అబ్బో, ఇదేందండి? బాధ అంటే బాధ, శోధన సహించేవాడంట ధన్యుడు. ఎవరిని మనం ధన్యులు అంటాం? బాగా డబ్బు సంపాదించి మంచి ఆరోగ్యం ఉండి మంచి కారులో తిరిగి బాగా 3 పూట్ల తిరిగే వాళ్ళని మనం ఏమంటాం? ధన్యులు అని చెప్తాం కదా, అదృష్టవంతులు అంటాం. కానీ ఇక్కడేం చెప్తున్నాడంటే దేవుడు, భూమి మీద మీకు శోధన వచ్చిందా? శోధన సహించేవాడు ధన్యుడు. శోధన అంటే మళ్ళీ ఇంకోలాగా అర్థం చేసుకుండేరు మీరు. నేను 10 లక్షలు వేరే వాళ్ళ దగ్గర అప్పుడు తీసుకొని నేను ఇవ్వను అని వాళ్ళ మీద కొట్లాటకి వెళ్తాం శోధన కాదండోయ్. మీరు గుర్తు పెట్టుకోండి. నేను 10 రూపాయలు వడ్డీకి ఇచ్చాను 10 లక్షలు,
ఏమండి, ఆ డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళ మీద కట్టరాలు ఎత్తుకొని తగాద పెట్టడం శోధన కాదు. మీరు గుర్తు పెట్టుకోండి. శోధన అంటే ఏంటో మనకు తెలియాలి దేవుని పిల్లారు, మీరు గుర్తు పెట్టుకోండి. అవును కదా, శోధన అంటే ఏంటో మనకి తెలియాలి. అంటే నేను 10 లక్షలు అప్పు తీర్చుకొని అప్పు ఇవ్వకుండా వాళ్ళ మీద తగాదకి వెళ్తాం శోధన కాదు. ఏమండి, నా కూతురు పెళ్లి వైభవంగా చేసుకొని అప్పులు చేసి నన్ను అప్పులు ఇవ్వకుండా వాళ్ళ మీద గొడవకి వెళ్ళడం శోధన కాదు. లేదా నేను వడ్డీకి డబ్బులు ఇచ్చుకొని ఆ డబ్బులు నాకు ఇవ్వట్లేదు అని చెప్పేది శోధన కాదు. శోధన అంటే ఏంటో దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు. ఏంటి శోధనను సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచేవాడై. అంటే మీరు శోధన నిలవటం అంటే చెప్తానండి. మనకు ఒక మన సంఘంలోనే ఒక సన్నివేశం జరిగింది మొన్న. ఏంటి, ఒక కుటుంబం, అమ్మ పేరు మనం ఎందుకులే, ఒక కుటుంబము మనవాళ్ళిద్దరికి పంచెల కార్యక్రమం చేస్తుంది. ఏమంటే మనవాళ్ళిద్దరికి పంచెల కార్యక్రమం చేస్తుంది. ఆవిడ ఆలోచన ఏంటంటే పాపం తనకున్న భక్తిని బట్టి పరిస్థితిని బట్టి విధవరాలు గనుక ఏమనుకుందంటే సంఘంతో చక్కగా పాటలు పెట్టుకొని వాక్యం చెప్పుకొని యవన బిడ్డలకు వాక్యం వినిపించి బంధువులందరినీ పిలుచుకొని చక్కగా వాక్యాన్ని చెప్పించుకొని దేవుని నామానికి మహిమ కావాలని చెప్పేసి ఏం చేసిందంటే తను ఒక నిర్ణయం తీసుకొని సంఘాన్ని ప్రేమతో ఆహ్వానించింది. అయితే తన అల్లుడు ఏమండి, ఎందుకు అక్కడ తర్వాత భర్త లేడు గనుక, ఏమండి కోడలకు కూడా భర్త లేడు గనుక ఇద్దరు ఇదవరాళ్ళు అయి ఉండటం వల్ల ఇద్దరు మనవలకి అతను లోకములో 1,80,000 2 లక్షలు అతను సంపాదనలో ఉన్నాడు గనుక అల్లుడు ఒక మాట చెప్పాడు. ఏమని, ప్రార్థన గాని పెడితే, ప్రార్థన చేసినా ప్రార్థన పెట్టిన వాళ్ళు మేము అక్కడికి రాము, చుట్టాలందరూ ఫోన్ చేసి మీరు రావద్దని చెప్పినప్పుడు చెప్పుతాను అనగానే ఆవిడ ఏమని చేసింది, ఇంకా అమ్మో ప్రార్థన మాత్రము వద్దు అంటే ఇప్పుడు శోధనని సహించి చేయించిందా, శోధనలో ఓడిపోయిందా? ఓడిపోయింది. అంటే ఏమైపోయింది, శోధనలో ఆమె ఏమైందంటే ఓడిపోయింది. గుర్తు పెట్టుకోండి, శోధన సహించిన వాడు ఎలా ఉంటారు అంటే, నేను ప్రభు నామంలో నాకు అవమానం వచ్చినా పర్వాలే, నలుగురు వచ్చినా పర్వాలే, 5 మంది వచ్చినా పర్వాలే అని చెప్పేసి ఆ శోధనను ఎదుర్కోవాల. ఆ శోధన ఎదుర్కొన్నప్పుడే కదా జయించినట్టు లెక్క. శోధన ఎదుర్కోకపోతే మనం ఓడిపోయినట్టే లెక్క. అంటే ఓడిపోయి ఏం చేసిందంటే దేవుడి ఇష్టాన్ని పక్కన పెట్టేసి లోకములో ఉన్న వారి ఇష్టాన్ని అక్కడ ఆమె జరిగించింది. ఏమంటే ఇప్పుడు మనం ఏమందాము, దీన్ని జయించిందనే ఓడిపోయిందనా, ధన్యరాలైందా లేకపోతే ధన్యతనే ఆ క్వాలిటీని పోగొట్టుకుందా? ధన్యతనే క్వాలిటీని దేవుడి విషయంలో పోగొట్టుకుంది. లోకం విషయంలో ఈవిడేమైంది, గెలిచింది. కానీ దేవుడి విషయంలో ధన్యతనేమో పోగొట్టుకుంది. మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ విషయం. దేవుని విషయంలో ఈవిడ పోగొట్టుకుందన్నమాట. ఎవరో వచ్చారు తలుపు తీయండి. అట్లనే లోక విషయంలో ఏమేమి అయిపోయిందంటే పోగొట్టుకుందన్నమాట. ఇక్కడ మనం చూడగలిగితే దేవుని పిల్లారా, ఇంకా మనం ఆలోచించగలిగితే ఇంకేంది, మనం వెళ్ళాము చక్కగా ఏదో భోజనం చేసాము, మన పాటికి మనము చక్కగా వచ్చాము అంటే అక్కడ దేవునికి మహిమ అనేది రాలి. ఆవిడేమైపోయిందంటే మనుషుల విషయంలో గెలిచింది, కానీ దేవుని విషయంలో ఆమె ఏమైపోయింది, ధన్యత నుంచి దూరం అయ్యామా అయిపోయింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, శోధనను సహించేవాడు అంటే శోధన వచ్చినా నువ్వు అది సహించి నువ్వు ఇది జరిగిస్తే అప్పుడు ధన్యరాలుగా నువ్వు పిలువబడతావు. ఆ శోధనకు నిలవాలి. శోధన వచ్చిందండి, చేయడానికి వీలు లేదన్నాడు. సరేలేండి, ఉన్న దాంట్లోనే మేము జరిపించుకుంటామండి. నేను మాత్రం వాళ్ళకి మాట ఇచ్చాను, నేను మాట ఇచ్చాను, సంఘం ఎదుట దేవుడికి మాట ఇచ్చి వచ్చాను, దేవుడికి నేను మాట ఇచ్చి వచ్చాను కనుక నేను ఈ కార్యక్రమం జరిగించాల్సి ఉందేనని శోధనకి ఏం చేయాలి? ఇప్పుడు ఆవిడ శోధనకు నిలవాల. దేవుని పిల్లారా, శోధన వచ్చినప్పుడు ఎప్పుడు మనిషి పడిపోకూడదు. శోధనకు నిలిచిన వారయి ఉండి, ఏమండి, శోధనకు నిలిచిన వాడయి ప్రభు తాను ప్రేమించిన వారికి వాగ్దానం దేవుడు అంట, తనను ప్రేమించిన వారు గుర్తు పెట్టుకోండి, తనను అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను సహించి తనను ప్రేమించిన వారికి, ఇప్పుడు ప్రేమించే విషయంలో ఏమేమైపోయింది, విఫలమైపోయింది. ఇప్పటికేం జీవ కిరీటం వేయటం న్యాయమా? ఇప్పుడు ఉజాయింపు మొన్న ఇంకొక ఆమె కూడా సంఘంలో ప్రార్థన పెట్టింది, పూర్తి దేవుడికి వ్యతిరేకం కుటుంబాలు మొత్తం. ఆవిడ ఏం చేసింది, ఏమండి మీకు ఇంకొక మాట చెప్పాను, మేము ఒక కార్యక్రమాలు
ఒక ప్రాంతంలో మందిరం కట్టినప్పుడు భయంకరమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతంలో ఒక విశ్వాసి ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందాడు. ఈ రక్షణ పొందిన వ్యక్తికి అక్కడ ఆచారాలు చూస్తే భయంకరమైన ఆచారాలు, మనుషులు కల్పించిన ఆచారాలు. కానీ ఆయన మరణ దినములో ఏం చేసామంటే జ్ఞాపకార్థ కూడికి పెట్టాము దేవుని పిల్లలారా. ఆ కూడికలో ఆచారాలన్నిటినీ బయటికి నెట్టాలంటే వాళ్ళ గోత్రికులు ఎవరు కూడా ఒప్పుకోలే. కానీ ఆ కుటుంబం ఒక మాట అంది, ఏంటో తెలుసా? బైబిల్లో ఏదైతే చెప్పబడిందో దాన్ని మాత్రమే చెయ్యండి మీరు అని ఒక కుటుంబము గ్రామానికి ఆచారాలకి ఎదురు తిరిగి నిలబడింది దేవుని పిల్లలు. అంటే క్రీస్తుని గెలిపించారు. నిజంగా ఆచారాలు మేము చూసినప్పుడు మేము కూడా భయపడ్డాం. కానీ ఆ కుటుంబము శోధన వచ్చినప్పుడు చక్కగా నిలబడినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? భయంకరమైన వాళ్ళంతా కూడా భయంకరమైన తాగుబోతులు కూడా వచ్చి నిలబడి లైన్లో ప్రార్థన చేయించుకున్నారంటే దేవుని ఆచారాల వదిలిపెట్టి వాళ్ళు కూడా లైన్లో నిలబడి ఏం చేశారు తెలుసా? ప్రార్థన చేయించుకున్నారు. అంటే శోధన వచ్చింది, వాళ్ళు నిలబడటం వలన దేవుడు పక్షాన నిలబడి మొత్తాన్ని విజయవంతం చేశారు. ఏమో నిలబడితే మొన్న శోధన నీవుడు కూడా గెలిచేదే రాకుండా ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ ఏం చేసిందంటే ఓడిపోయింది కదా. అందుకని శోధన సహించిన వాడికంట ఆయనంట కొన్ని ఇవ్వాలనుకున్నాడంట. ఏంటి అది? ఏమిస్తాడంట? మొట్టమొదటగా ఫస్ట్ అంట శోధన సహించిన వాడికంట ప్రభు తనను ప్రేమించిన వాడికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడంట. బాగా ఆలోచించండి. అంటే శోధన సహించిన వాడికి ఏమిస్తాడు? జీవ కిరీటాన్నంట పెడతాడంట. వాగ్దానం చేశాడు, నాలాగా కనుక శోధన సహించితే, నాలాగా నువ్వు శోధన సహించి కానీ ఇక్కడికి వచ్చావనుకో తండ్రి దగ్గరికి, నేను తండ్రి ఎదుట నీకేం పెడతానంటే జీవ కిరీటం. అంటే అర్థం ఏంటంటే నిత్యము జీవించే ఒక లోకం. ఏందది? పరలోకం. ఇక్కడ జీవించడానికి నీ నెత్తి మీద ఏముండాలంటే జీవ కిరీటం అని ఒక ఆభరణం నేను నీకు పెడతాను అని చెప్పాడు. సరేనయ్య, ఒట్టి జీవ కిరీటమేనా ప్రభా, ఇంకేమన్నా ఇస్తావు మాకంటే? ఇంకోటి కూడా ఇస్తాడంట ఆయన. ఏమండి? జీవ కిరీటమే కదండి, ఇంకోటి కూడా ఇస్తాడంటే ఏంటది మనం చూడగలిగితే దేవుని పిల్లారా, పేతురుకు రాసిన పత్రిక, ఏమండి మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి బాగానే, అంటే ప్రభువును నమ్ముకొని మేము బాగున్నామని మిక్కిలి ఆనందిస్తున్నారు. కానీ అవసరాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నానా విధమైన శోధనలో తీసుకెళ్తుంటాడు. అవసరాన్ని బట్టి నానా విధమైన శోధనలు మిమ్మల్ని తీసుకెళ్తున్నప్పుడు ప్రస్తుతం కొంతకాలం, అంటే 30 ఏళ్ళ నీ ఆయుష్, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, ఈ 50, 30, 40 సంవత్సరాలు నీకు శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు అంట అప్పుడు చెప్తున్నాడు, నశించిపోవు సువర్ణం అంటే బంగారం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన, అంటే అగ్ని పరీక్ష వలన తానులో ఉన్న మట్టిలో దొరికింది అది. ఆ మట్టిలో దొరికిన వస్తువును తీసుకెళ్ళి నువ్వు అగ్నిలో వేసినప్పుడు శ్రేష్టమైనది బయటకు వస్తుంది, దానిలో ఉన్న మాలిన్యం అంతా బయటికి పోయింది. నువ్వు కూడా శోధనలోకి వచ్చినప్పుడు, దేవుని పిల్ల శోధనలోకి మనం వెళ్ళినప్పుడు మనకేందంటే ఓర్పు, సహనము ఇవన్నీ పెరుగుతూ దేవుని యందు భయభక్తులు ఎక్కువగా మనము కలిగి ఉంటాము. దానికంటే అంటే బంగారానికంటే సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై. ఏమంటే ఉదాహరణ చెప్తా, ఒక ఆపత వచ్చింది అన్నారు అనుకో. ఆపత వచ్చినప్పుడు అమ్మో ఏమైందో ఏమని పరిగెత్తడం ముఖ్యమా? నాకంటే యాగంగా వెళ్ళగలిగిన వాడు దేవుడు. మీరు ఆలోచించడం అంతే కదా. మనకంటే యాగంగా వెళ్ళి రక్షించగలిగిన వాడు, ఏమండి ఏదైనా చేయగలిగిన వాడు ఎవరంటే దేవుడు. అంటే నేను పరిగెత్తుకుంటా వెళ్ళే కంటే నాకంటే యాగంగా వెళ్ళగలిగిన వాడు దేవుడు. అయ్యా
సమస్యలు ఉన్న నాయన అని మోకరిల్లామనుకో, అవసరమైతే తన దూతనైనా పంపించగలడు. పరలోకం నుంచి తన దూతనైనా దింపి నిలబెట్టగలడు. అక్కడ ఎంత సామర్థ్యం కలిగిన వాడు దేవుడు. మనం నమ్ముకున్న యేసయ్య. అర్థమవుతుందా? పరలోకం నుంచి దూతను కదా ఆ సమయానికి మనిషినైనా అక్కడ నిలబెట్టి ఆ పని చేయించగలిగినాడు. మనమేం చేస్తాం? లబ్బ లబ్బ లబ్బా కొట్టుకుంటూ, ఏమండి, ఉన్న విశ్వాసమునంతా దొల్లించుకుంటూ, ఏమండి, బూతులు తిట్టుకుంటూ, ఏంది వాళ్ళట్ట చేశారు ఎట్ట చేశారని మనము పాపంలో పడుతూ పరిగెత్తుతుంటాం దేవుని పిల్ల మనము. కానీ ఒక విశ్వాసకున్న లక్షణం ఏంటి తెలుసా? నిజమైన విశ్వాసం మనలో ఉంటే ఏమండి ఈ శోధనల చేత పరీక్షకి ఏమయ్యాలంట ఏమండి, మీకు గుర్తు పెట్టుకోండి, నిజమైన భక్తి జీవితం మనలో ఉంటే మనకు కంగారు రాదు. కంగారు అస్సలు రాదండి, భయం అస్సలు రాదు. ఎందుకో తెలుసా? కంగారు భయం ఎందుకు రాదా? లోపల పరిశుద్ధాత్ముడు ఎలా ఓరకు భయపడి వస్తావు, కూర్చొని ప్రార్థన అంటాడు ఆయనకు మీరు అనుకుంటారేమో, నాకు అప్పుడప్పుడు భలే నవ్వు వస్తుంటుంది. అసలు ఆయన నవ్వడు, ఆయన అసలు బాధపడ్డు. ఎందుకు? ఆయనకు ఒక లక్ష్యం ఉంది లోపల. ఎందుకు? అక్కడ అవసరమైతే ఏమైనా చేయగలిగిన మహానుభావుడు దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక ఆయన చెప్పే పని ఏంటంటే, నువ్వు ఏడో మాకు ముందేం చేయాలా? ప్రార్థన చేయని చెప్తాడు కదా. ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ దమ్ము లేదనుకో లోపల, అంటే పరిశుద్ధాత్మ బలం లేదనుకో, పరిశుద్ధాత్మ ఒక అనుభూతి లేదనుకో, విశ్వాసముగా సరైన విశ్వాసం మనలో లేదనుకో, మనం ఏడ్చుకుంటూ పెడబొబ్బలు వేసుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ అందరి నాశనాలు కోరుకుంటూ పాపంలో పడి మనం పరిగెత్తుతాం దేవుని పిల్లారా. అదే పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఒక్కటే ఉంటుంది, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఏమి చేసినా నా బిడ్డకి ఏమి జరిగినా సరే ఆయన ఇష్టమే, నా ఇష్టమే. ఇప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు. మధ్యలో నేనేం చేయగలను? మనకంత దమ్ము ఉందండి ఎవరికైనా? ఒక మనిషిని బతికించగలిగే స్థితి మనకుందా? ఒక మనిషిని చంపగలిగే స్థితి మనకుంది? మనకి ఏమి లేదు కదా. ఏమి లేనప్పుడు మనం ఎందుకండి పాపంలో పట్టము? మనం ఎందుకు భయపడటం? మనం ఎందుకు ఏడవటం? మనకెందుకు దాడి చెప్పండి? యోబు గారు ఎలాంటి భక్తి జీవితం కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు దేవుని పిల్లరా. మనము కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు. అందుకనే అగ్ని వంటి శ్రమలు మీకు వచ్చినప్పటికీ అప్పుడు ఏం చేయాలంటున్నాడు? మీరు యేసుక్రీస్తు వారు రెండో రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఏముందంట అండి? మెప్పు అంటే అందరూ నా గురించే పొగుడుతున్నారు అనుకోండి. సంఘంలోకి రాగానే అందరూ నా గురించే పొగుడుతున్నారు అనుకోండి. ఎలా ఉంటుంది నాకు? అబ్బో అని చెప్పి నాకు సంతోషం. ఇంకేందంటే మెప్పు, ఇంకేందంట మహిమయో. అందరి ముందు గొప్ప మహిమలోకి నన్ను తీసుకెళ్తున్నాడు, మహిమయో. ఇంకోటి ఏంది? ఇప్పుడు ఈ మూడు ఎవరికి? స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవ. అంటే ఆయనకు దేవుడికున్న క్వాలిటీలు మూడు ఎవరికి ఇస్తారంట? మనకిస్తాడు. గుర్తుపెట్టుకుని ఏమంది? అప్పుడు దేవదూతను పాట పాడుకుంటూ ఎలా ఆహ్వానిస్తా తెలుసా? స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. దేవదూతలు ఎంతో నమ్మదగిన దేవని నాకు నీకు ఆహ్వానం చెప్పుతూ దేవుడి సన్నిధానంలోకి మనల్ని నడిపిస్తాడు. ఎన్ని ఇస్తున్నాడు? జీవకిరీటం ఇస్తాడంట. స్తుతి మహిమ ఘనత మూడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవదూతలకు మనం దేవుళ్ళు, దేవుని పిల్లలు. అర్థమైందా మీకు? దేవదూతలకు మనము దేవుళ్ళు కనుక మనల్నంట అలా పాట పాడుకుంటే ఎవరి దగ్గర తీసుకెళ్తారు? జన సమూహం ముందు. అంటే చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా యేసయ్య రాకడలో. అందరూ లెగిస్తే అందరి ముందంటే ఈ పాట పాడుకుంటా కిరీటం పెట్టుకొని ఏమండి పూలు చల్లుతా. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు ఎలా పూలు చల్లుతారో అలా పూలు చల్లుతానంట. ఎందుకు? ఎన్ని శోధనలు వచ్చినా ఏ పాపము చేయలా. ఉండగలమా? ఉంటే వస్తాయి. మధ్యలో వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి, అట్టొచ్చింది ఇట్టొచ్చింది అని మాట్లాడితే మనకు వచ్చే అవకాశము లేదు. కనుక గుర్తుపెట్టుకోను దేవుని పిల్లరా, యేసయ్య మనకు ఇచ్చే జీవకిరీటం మనకు కావాలన్నా ఏమండి ఆ స్తుతి మహిమ ఘనత దేవుడు మనకి ధరింపచేసి పరలోకానికి ఆయన సింహాసనం ఎదుట మనల్ని కూర్చోబెట్టాలన్న, సింహాసనం మీద కూర్చోబెట్టాలన్న శోధనను సహించువాడు
ధన్యుడు. అంటే యోబు గారు ఎలాంటి శోధన సహించాడో, 4 ఇంతలుగా ఆశీర్వదించబడ్డాడో, యేసయ్య ఎలాగైతే సహించి పరలోకమందు భూమి మీద ఉన్న భూమి కింద ఉన్నవారు అన్ని నామముల కంటే ఆ నామం ఎలా గొప్పగా అయిపోయిందో, మనకు కూడా జీవకిరీటం ధరించి చక్కగా స్తుతియు మహిమ ఘనత అనే ప్రభావాలు మనకు ధరించి దేవుని సింహాసనం మీద మనం కూర్చోవాలంటే దేవుని పిల్లారా, ఎటువంటి శోధనలు మన జీవితంలో వచ్చిన పాపం అనేది మనము చేయకూడదు. మన నోటితో బూతు మాటలు కానీ అబద్ధాలు కానీ ఏమండి వీటిని మన నోట్లోంచి ఏమి రాకుండా మనల్ని మనం కాపాడుకుంటే దేవుని పిల్లరా, మనకు కూడా ఈ 4 దేవుడు ఇస్తానని మనకు వాగ్దానము చేశాడు. కనుక దేవుడి వాగ్దానం చేసిన ఈ 4టిని మనము కూడా కలిగి పరలోకములో దేవుని సింహాసనం మీద కూర్చుండే వారిగా మనందరం ఉండునట్లు ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, మరి మోకరిస్తూ అందరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి కృపగలిగిన నామానికి వందనాలునైనా, ఉన్నత స్థలముల ఆసీనుడు అయిన వాడానికి స్తోత్రములయ్యా, సర్వంతరయామి నీకు స్తోత్రములనైనా, సజీవుడైన తండ్రి నీకు స్తోత్రమయ్యా. అయ్యా, నువ్వు గొప్పగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నామయ్యా. అవునయ్యా, మాకు జీవకిరీటం ధరించుకోవాలని ఉందయ్యా నాయన. అయ్యా, ఇదిగో నా తండ్రి నైనా, ఇదిగో నీ ఎదుటనైనా మహిమ ఘనత నా తండ్రి స్తుతికి పాత్రలుగా మేము మారాలనుకున్నామయ్యా. అయ్యా, నీ సింహాసనం మీద మేము కూర్చోవాలనుకున్నాము నా తండ్రి నైనా. అయ్యా, మాకు ఈ లోకంలో శోధనలు వచ్చినప్పుడు నీ నామం నిమిత్తము తండ్రి నైనా, అయ్యా మేము పడిపోకుండా, అయ్యా కృంగిపోకుండా నా తండ్రి నైనా, ఇదిగో మేము కూడా నా తండ్రి ఆ శోధనలకు గెలిచిన వారమై నిలిచిన వారమై తండ్రి జయించినైనా నిత్య జీవానికి వచ్చే మహాభాగ్యం తండ్రి. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరికీ మీరు అనుగ్రహించమని తండ్రి మీ పాదాల దగ్గర చేరుకున్నాము. సహాయం మీ పాదాల దగ్గర చేరుకుంటే భాగ్యమే మనం అడుగుతున్నాం తండ్రి. శోధనలు సహించి యేసయ్య ఎలాగైతే ఏ పాపము చేయలేదో తండ్రి, అట్టి జీవితం మేము కలిగి ఉండటానికి సహాయం చేయనైనా. ఇదిగో తండ్రి, శోధన వచ్చినప్పుడు సహించే విషయంలో యోబు గారునైనా ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు, అలా కలిగి ఉండటానికి కృపను అనుగ్రహించమని అడుగుతుందండి. మా బ్రతుకు దినములని నైనా నువ్వు మమ్మల్ని ఎంత పరీక్షించినా ఆ పరీక్షలో తండ్రి మేము సువర్ణం వలె మారి తండ్రి నీ ఎదుట నిలబడి నువ్విచ్చిన తండ్రి ఆ 4 బహుమానాలు మేము పొందినిచ్చింది తండ్రి. నువ్విచ్చే సింహాసనం మీద కూర్చుండే గొప్ప భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.